అవసరమైతే వారికి అధికారం ఇస్తాడు, లేదా ఇప్పటికే అధికారం కలిగిన వారిని బలపరిచి వారి మనసులను ప్రేరేపించి తన ప్రజలకు ఏ విధంగా మేలు జరగాలో, తన పనికి ఆటంకం లేకుండా ఎలా సాగాలో ఆయన చెయ్యగలడు. అన్యరాజుల మనస్సులు మార్చి ఎజ్రా నెహమ్యాలకు వాళ్ళు సపోర్ట్ చేసేటట్టు చేశాడు. ఎజ్రా నెహమ్యాలకు సపోర్ట్ చేసింది అన్యరాజులే. దానియేలుకు సహకారులుగా ఉండింది అన్యరాజులే. గుర్తుందా మీకు? అన్యరాజుల హృదయాలను కదిలిస్తాడండి. ఎస్తేరు కాలంలో అన్యరాజు అహస్వేరోషు అనేవాడిని పట్టుకొని వాని హృదయాన్ని ప్రేరేపించి, కొరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అంటాడు. అలాగున అన్యరాజుల హృదయాలను దర్శించి అవసరమైతే వాళ్ళు దేవుని పనికి సహకారులుగా మారేటట్టు నా దేవుడు చెయ్యగలడు. రాజు హృదయం నా దేవుని చేతి కాలువ వలె ఉన్నది, తన చిత్తవృత్తి చొప్పున ఆయన దాన్ని త్రిప్పును. ఇప్పుడు సంఘమును శ్రమ పెట్టినట్టు తిప్పగలగటం దేవునికి చేతనవును, సంఘమునకు సహకరించినట్లు తిప్పటం కూడా దేవునికి చేతనవును. ఈ రెండు దేవునికి చేతనవు. ఎందుకంటే లోకం దుష్టుని అందు ఉంటే ఉండొచ్చు, కానీ దుష్టుడు లోకం మొత్తం కలిసి ఆయన హ్యాండ్లో ఉంది. అది విషయం. లోకం దుష్టుని అందు ఉంది, దేవుడు కూడా దుష్టుని చేతి కింద ఉన్నాడా? ఈ దుష్టుడు లోకం మొత్తం కలిపి ఆయన గుప్పెట్లో ఉన్నారు. ఎవరు గుప్పెట్లో ఉన్నారు? పెద్దగా చెప్పండి. చాలామంది అన్యరాజుల్ని కదిలించి అన్యరాజుల్ని దేవుని పిల్లలకు సహకారులుగా చేశాడు దేవుడు. తెలుసా మీకు? పడిపోయిన యెరూషలేం ప్రాకారాలు కట్టియటానికి సపోర్ట్ చేసిన వాడు అర్తహషస్త. యూదుల్ని చంపడానికి హామాను కుట్ర బనితే ఆ చంపడానికి చేసిన కుట్రంతా కూడా తిరిగి ఆ కుట్ర చేసిన వాళ్ళ మీదే పడేటట్టు చేసిన వాడు అహస్వేరోషు. హెల్ప్ చేసిన వాడు అర్తహషస్త. కుట్రని రివర్స్ చేసిన వాడు అహస్వేరోషు. తర్వాత యెరూషలేముకు సపోర్ట్ చేయడానికి, దేవాలయ నిర్మాణానికి హెల్ప్ చేయమని ఏమంటారు అని, తాకీదు కాదు, తాకీదు అంటే సమాచారం పంపించేది, వీలునామా అంటారు కదా, శాసనం చేసిన వాడు దర్యావేషు. దేవునికి స్తోత్రం. మొత్తం అన్యరాజులే. తిప్పాడు వాళ్ళే. తన ప్రజలకు విరుద్ధంగా తిప్పాడు, తన ప్రజలకు అనుకూలంగా కూడా తిప్పాడు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది